హెల్దీ అండ్ టేస్టీ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ ఇవాళ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వచ్చేసి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అది ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఒక కప్ చిన్న స్మాల్ సైజులో మిల్ మేకర్ తీసుకోవాలి. కూల్ వాటర్లోనే నానబెట్టేసేయండి. మనకి టైం చూసి మీరు నానబెట్టుకోండి, లేదంటే హాట్ వాటర్తో తొందరగా అవుతుంది. ఒకసారి గట్టిగా పిండేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి వాష్ చేయండి. మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. ఇలా గట్టిగా తీసేసుకున్న మిల్ మేకర్ని ఒక బౌల్ తీసుకుందాం. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుందాం. అయితే కారం కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి నేను ఇలా ఎక్కువ వేసుకున్నాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్. తర్వాత దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకొని దాని తర్వాత మనం పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని మనం ఇందులో వేసుకుందాం. అండ్ మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం. సాల్ట్ అనేది మనం ఇది వేసుకున్న తర్వాతే సాల్ట్ వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఆ సాల్ట్ అనేది పిండిలోనే ఉండిపోవడం వల్ల మనం ఇది మిక్స్ చేసుకున్నప్పుడు దీనికి సాల్ట్ అంటదు. మనం మిల్ మేకర్ వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. అప్పుడు కొద్దిగా కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. వేసిన విధంగా ఇలా స్ప్రింకిల్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీని మీద మైదా వేసుకుందాం. 4 or 5 స్పూన్స్ మైదా, 3 or 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఫర్ క్రిస్పీనెస్ అండి. పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోసుకుందాం. ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం మిల్ మేకర్ ఇందులో వేద్దాం. మనం ఇలా కొన్నిగా ఇలా ఒకదానికొకటి అంటుకునేటట్టు వేయకుండా కొంచెం సపరేట్గా వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల అనేది పచ్చిగానే అలానే ఉండిపోద్ది, బయట మాత్రమే క్రిస్పీగా ఉండిద్ది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బెటర్. ఈ కలర్ ఇలా మనం వేసిన తర్వాత ఇలా పొంగుతాయి. ఈ కలర్ వచ్చాక మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలా మనం ఇలా పొంగిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుంటాం. ఇందాక మనం చేసుకున్న ఆయిల్లోనే మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 2 కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని సరిపడా అంత మనం తీసుకున్నంత మిల్ మేకర్కి మనం తీసుకున్నంత రైస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం.
స్పూన్ కారం. మీకు చెప్పాను కదా మేము స్పైసీ ఎక్కువ తింటామని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు కూడా తినరు, నేను ఎక్కువ తింటాను. సో మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు ఆ స్పైసీనెస్ని యాడ్ చేసుకోండి. ఇందులో హాఫ్ స్పూన్ కారం వేసాను, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని ఇందులో వేద్దాం. తర్వాత హాఫ్ స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ, 2 స్పూన్స్ వినిగర్. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో ఫ్రై చేసుకోండి రైస్.